మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 9వ తరగతి సాంఘిక శాస్త్రంలోని పాఠం జీవావర్ణం గురించి తెలుసుకుందాం. ఇక్కడ జీవావర్ణం అంటే ఏమిటి, జీవావర్ణంలో ఉన్నటువంటి వివిధ అంశాలు ఏవి, అదేవిధంగా జీవావర్ణంలో ఉన్నటువంటి వివిధ అంశాలు ఏ విధంగా ఒకదాని మీద ఒకటి సంబంధాలను చూపిస్తూ ఉన్నాయి, సహజ వృక్షజాలం అంటే ఏమిటి, సహజ వృక్షజాలంలో ఉన్నటువంటి వివిధ అంశాలు ఏవి, అదేవిధంగా జనాభా ఏ విధంగా పెరుగుతూ ఉంది, ఈ జనాభా పెరగడం వల్ల వాతావరణ కాలుష్యం, భూ కాలుష్యం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, ఈ కాలుష్యం వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏవి అనేటువంటి అంశాలను గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదట మనము జీవావర్ణం అంటే ఏమిటో తెలుసుకుందాం. జీవావర్ణం అంటే జీవులను గురించినటువంటి అంశాన్ని జీవావరణం అంటాం. ఈ జీవావరణంలో ముఖ్యంగా 3 అంశాలు ఉన్నాయి: మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు ఈ 3 అంశాలను కలిపి జీవావరణం అంటాము. ఈ జీవావరణాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే బయోస్పియర్ అంటాం. ఇంగ్లీష్లో బయోస్పియర్ అంటాం. ఈ బయోస్పియర్ అనేటువంటి పదము ఏ భాష నుండి వచ్చింది అంటే గ్రీకు భాష నుంచి వచ్చింది. గ్రీకు భాష నుంచి రావడం జరిగింది. ఇక్కడ జీవావరణంలో ముఖ్యంగా 3 అంశాలు ఉంటాయని తెలుసుకుందాం. అవేంటంటే మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. మొక్కలు అంటే అన్ని రకాలైనటువంటి మొక్కలు వస్తాయి. జంతువుల్లో వివిధ రకాలైనటువంటి జంతువులు, వివిధ ప్రాంతాల్లో నివసించేటువంటి జంతువులన్నీ వస్తాయి. సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా, ఫంగస్, శిలీంధ్రాలు. ఇవన్నీ ఫంగస్ అంటే శిలీంధ్రాలు, బ్యాక్టీరియా. సూక్ష్మజీవులు నేలలో నివసించేటువంటి సూక్ష్మజీవులు, గాల్లో నివసించేటువంటి సూక్ష్మజీవులు, అన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులు దీంట్లో వస్తాయి. ఈ విధంగా ఈ 3 అంశాలను కలిపి జీవావరణం అంటాం. ఇక్కడ జీవులు అనేటివి నివసించడానికి ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి ఒకే ఒక గ్రహం ఏది, జీవులు నివసించడానికి ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి ఒకే ఒక గ్రహం ఏది అంటే భూమి. ఈ భూమి అనేది జీవులు నివసించడానికి ఆమోదయోగ్యంగా ఉంది. ఎందువల్ల భూమి జీవులు నివసించేదానికి ఆమోదయోగ్యంగా ఉంది అంటే ఈ భూమి మీద జీవులు నివసించేదానికి అనువైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ నీరు, నేల, గాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు భూగోళం మీద ఉన్నాయి. ఈ అంశాలు ఇతర గ్రహాల మీద లేవు. అందువల్ల భూమి మీద మాత్రమే జీవులు నివసించేదానికి అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. భూమి మీద నివసించేదానికి అనువైన పరిస్థితులు ఏవంటే నీరు, నేల, గాలి. ఇక్కడ నీరు అనేటువంటి అంశాన్ని మనం ఏమంటామంటే హైడ్రోస్ఫియర్ అంటాం. నీరు అనేటువంటి అంశాన్ని హైడ్రోస్ఫియర్ అంటాం. నేలని ఏమంటామంటే లిథోస్ఫియర్. గాలిని ఏమంటామంటే వాతావరణము లేదా అట్మాస్ఫియర్ అంటాం. జీవులకు ముఖ్యంగా ప్రాణాధారమైనటువంటిది నీరు. ఈ నీరు హైడ్రోస్ఫియర్లో ఉంది. ఈ నీరు సమృద్ధిగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ జీవులు అనేవి నివసిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గాలిలో ఆక్సిజన్ అనేటువంటి వాయువు ఉంటుంది. ఈ ఆక్సిజన్ అనేటువంటి వాయువు దీన్నే ప్రాణవాయువు అంటాం. ఎందువల్ల అంటే ప్రాణులకు, జీవులకు అతి ముఖ్యమైనటువంటి వాయువు, జీవులకు జీవాన్ని ఇచ్చేటువంటి వాయువు ఏదంటే ఆక్సిజన్. నీరు, ఆక్సిజన్ ఈ 2 అతి ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. కాబట్టి భూమి మీద మాత్రమే జీవులు ఉన్నాయి. ఇతర 8 గ్రహాలు, 7 గ్రహాలు ఉన్నాయి కదా, మిగతా 7 గ్రహాలు వాటిలో జీవం అనేది లేదు. ఎందుకు లేదంటే ఈ ముఖ్యమైనటువంటి వాతావరణ పరిస్థితులు, ముఖ్యమైనటువంటి ఈ 3 అంశాలు భూమి మీద ఉన్నాయి. ఇతర గ్రహాల మీద ఈ 3 అంశాలు లేవు కాబట్టి జీవం అనేది లేదు. ఆక్సిజన్ ఏమంటామంటే ప్రాణవాయువు అని అంటాం. ఈ ప్రాణవాయువు వల్లనే ఇక్కడ జీవులు అనేటివి మనగలుగుతూ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు అనేటివి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. అంటే ఒకదాన్ని ఇంకొకటి ఆహారంగా తీసుకుంటూ ఉంది. ఒక జీవి ఇంకొక జీవికి ఆహారంగా ఉపయోగపడుతూ ఉంది. ఈ విధమైనటువంటి సంబంధాలను మనము ఆహారపు గొలుసు ద్వారా చెప్పవచ్చు.
ఆహారపు గొలుసు. ఒక జీవి ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలు ఉన్నాయి, మొక్కలను తినేటువంటి జంతువులు ఉన్నాయి. ఈ జంతువులను ఇంకొక జంతువులు తింటాయి. తర్వాత ఈ జంతువులు చనిపోయిన తర్వాత పూతికాహారాలు అనేటివి భూమిలో నేలలో కలిపేస్తూ ఉంటాయి. ఈ ఆహారపు గొలుసు అంటే ఏమిటి అంటే ఒక జంతువు ఇంకొక జంతువును తినేటువంటి క్రమం ఇది. ఒక జంతువు ఇంకొక జంతువుకు ఆహారంగా అయ్యేటువంటి క్రమాన్ని ఆహారపు గొలుసు అంటాం. ఈ ఆహారపు గొలుసు ద్వారా ఒక జీవి నుండి ఇంకొక జీవికి ఆహారం అనేది సరఫరా అవుతుంది, ఒక జీవి నుండి ఇంకొక జీవికి శక్తి అనేది సరఫరా అవుతుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, మొట్టమొదట మొక్కలు. ఈ మొక్కలను ఏమంటామంటే స్వయం పోషకాలు అంటాం. సూర్యుని నుంచి వచ్చేటువంటి శక్తి, అదేవిధంగా వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, వీటిని తీసుకొని మొక్కలు ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. ఈ విధంగా మొక్కలు స్వయంగా ఆహార పదార్థాలను తయారు చేస్తాయి కాబట్టి వీటిని ఏమంటామంటే స్వయం పోషకాలు, స్వయం పోషకాలు అంటాం. మొక్కలను స్వయం పోషకాలు అంటాం. ఈ మొక్కలపై ఆధారపడి జీవించేటువంటి జీవులు ఉన్నాయి. మొక్కలకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలను తిని జీవించేటువంటి జీవులను ఏమంటామంటే శాకాహారులు అంటాం. శాకాహారులు అంటాం. ఈ శాకాహారులను తిని జీవించేటువంటి జీవులను ఏమంటామంటే మాంసాహారులు అంటాం. ఈ మాంసాహారులు చనిపోయిన తర్వాత ఏమైతాయంటే విచ్ఛిన్నకారులు ఉంటాయి. విచ్ఛిన్నకారులు, వీటినే పూతికాహారులు అంటాం. విచ్ఛిన్నకారులనే పూతికాహారులు. ఈ విచ్ఛిన్నకారులు లేదా పూతికాహారులు అనేటివి చిట్ట చివరకు కొంత శక్తిని నేలలో కలిపేస్తాయి, కొంత శక్తిని వాతావరణంలోకి పంపించేస్తాయి. ఈ విధంగా ఇక్కడ మొక్కలు స్వయంగా ఆహార పదార్థాలను తయారు చేస్తాయి, శక్తిని సూర్యుని నుండి గ్రహిస్తాయి, వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని దీంట్లో ఉన్నటువంటి పత్రహరితం ద్వారా ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. అందుకే వీటిని స్వయం పోషకాలు అంటాం. ఇక్కడ ఆహారపు గొలుసు అనేది ఈ విధంగా వస్తుంది. మొట్టమొదట మొక్కలు ఉంటాయి. ఈ మొక్కలు సూర్యుని నుండి గ్రహించినటువంటి శక్తి ద్వారా ఈ శక్తిని గ్రహిస్తాయి. తర్వాత శాకాహారులు ఉంటాయి. శాకాహారులు తినేటువంటి మాంసాహారులు ఉంటాయి. ఈ మాంసాహారులను తినేటువంటి ద్వితీయ వినియోగదారులు ఉంటాయి. తర్వాత విచ్ఛిన్నకారులు, చివర విచ్ఛిన్నకారులు అనేవి ఉంటాయి. ఈ విధంగా శక్తి అనేది ఒక జీవి నుండి ఇంకొక జీవికి సరఫరా అవుతుంది. ఆహార పదార్థాలు కూడా ఒక జీవి నుండి ఇంకొక జీవికి సరఫరా అవుతాయి. దీన్నే ఆహారపు గొలుసు అంటాం. జీవుల మధ్య సంబంధాలు ఏ విధంగా దేని ద్వారా నెలకొల్పబడతాయి అంటే ఆహారపు గొలుసు ద్వారా సంబంధాలు అనేటివి నెరపబడుతూ ఉంటాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గడ్డి ఉంది అనుకోండి. ఈ గడ్డిని గ్రాస్ హోపర్ తింటుంది, ఆకుమిడత. ఈ ఆకుమిడతను కప్ప తింటుంది, కప్పను పాము తింటుంది, పామును గద్ద తింటుంది. ఈ గద్దను విచ్ఛిన్నకారులు ఉన్నాయి కదా, విచ్ఛిన్నకారులు లేదా పూతికాహారులు అనేవి ఈ గద్ద చనిపోయిన తర్వాత నేలలో కలిపేస్తాయి. ఇక్కడ మొట్టమొదటి ఇది ఒక ఆహారపు గొలుసు అనుకోండి. ఉదాహరణకి ఆహారపు గొలుసులో మొట్టమొదటి ఏముంది? గడ్డి అంటే మొక్కలు, స్వయం పోషకాలు ఉన్నాయి. ఈ స్వయం పోషకాలను ఆకుమిడత తినడం వల్ల ఇక్కడ నుంచి శక్తి ఆకుమిడతకు వస్తుంది. ఆకుమిడతను కప్ప తినడం వల్ల ఆకుమిడత నుండి శక్తి కప్పకు వస్తుంది. కప్ప నుంచి పాములోకి వెళ్తుంది శక్తి. ఈ విధంగా విచ్ఛిన్నకారులు చివరకు పూతికారులు లేదా విచ్ఛిన్నకారులు అనేటివి ఈ శక్తిని కొంత భూమిలో కలిపేస్తాయి, కొంత వాతావరణంలో కలిపేస్తాయి. తిరిగి శక్తి అనేది నీరు, నేల, గాలి, ఈ విధంగా శక్తి అనేది నీరు, నేల, గాలి, జీవులు ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక వలయం మాదిరిగా ఉంటుంది. ఈ ఆహారపు గొలుసు ద్వారా ఒక జీవి ఇంకొక జీవిపై ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా ఆధారపడి ఉన్నప్పుడు ఒక జీవి చనిపోతే దానిపైన ఆధారపడి ఉన్నటువంటి జీవులు కూడా ప్రమాదంలో పడతాయి. చనిపోయేటువంటి ప్రమాదం ఉంది, విలుప్తమయ్యేటువంటి ప్రమాదం ఉంది. దీన్నే ఏమంటామంటే జీవావరణ సంక్షోభం అంటాం. జీవావరణ సంక్షోభం.
జీవావరణ సంక్షోభం అంటాం. ఈ జీవావరణ సంక్షోభం వల్ల ఏమవుతుందంటే కొన్ని జీవులు ప్రమాదంలో పడిపోయి విలుప్తమైపోయేటువంటి ప్రమాదం ఉంది, అదృశ్యమైపోయేటువంటి ప్రమాదం ఉంది. ఉదాహరణకు రాబందుల యొక్క అదృశ్యం గురించి మనం తెలుసుకుంటే గనక ఈ నిజాలు అనేవి మనకు అర్థమవుతాయి. మనం ఎక్కువగా వాడేటువంటి మందు డైక్లోఫినాక్. ఈ డైక్లోఫినాక్ అనేది బర్రెలకు గొర్రెలకు చేరుతుంది. బర్రెలకు గొర్రెలకు చేరిన తర్వాత ఈ బర్రెలు చనిపోతాయి కదా, చనిపోయిన తర్వాత వాటిని రాబందులు తింటాయి. జంతు కళేబరాలను తిని రాబందులు బ్రతుకుతూ ఉన్నాయి. ఈ జంతు కళేబరాలలో డైక్లోఫినాక్ అనేటువంటి మందు ఎక్కువగా ఉండడం వల్ల ఏం జరిగింది అంటే ఈ రాబందులు వెంటనే తిన్న తర్వాత వాటి యొక్క కిడ్నీలు పాడైపోయి వారం 10 రోజుల్లోనే రాబందులు చనిపోతూ ఉన్నాయి. ఈ విధంగా రాబందుల యొక్క అదృశ్యానికి కారణమైనది జీవావరణ సంక్షోభం. ఆ మందు ఏదంటే డైక్లోఫినాక్. డైక్లోఫినాక్ అనేటువంటి మందును ఎక్కువగా ఉపయోగించడం వల్ల అది బర్రెలు గొర్రెలు వాటి శరీరంలో చేరిపోయింది. అవి చనిపోయిన తర్వాత వాటిని రాబందులు తింటాయి. రాబందులు తినడం వల్ల వాటి యొక్క కిడ్నీలు పాడైపోయి వారం 10 రోజుల్లోనే చనిపోతూ ఉన్నాయి. రాబందుల యొక్క అదృశ్యానికి ఈ జీవావరణ సంక్షోభం అనేది కారణమైంది. ఈ విధంగా ఆహారపు గొలుసు ద్వారా ఒక పదార్థం అనేది మొక్కల నుండి జంతువుల నుండి ఈ విధంగా ఆహారపు గొలుసు ద్వారా ఒక జీవి నుండి ఇంకో జీవికి సరఫరా అవుతుంది. ఈ విధంగా జరిగినటువంటి కొన్ని మార్పులు కొన్ని జీవుల అదృశ్యానికి కారణమవుతాయి. ఇంకొక ఉదాహరణ చెప్తాం. ఇంకొక ఉదాహరణ ఏంటంటే మనం ఎక్కువగా ఫ్యాక్టరీల నుంచి అదేవిధంగా ఇతర మందుల నుంచి ఈ పాదరసం అనేది ఎక్కువగా ఉండేటువంటి మందులను ఉపయోగిస్తున్నాం. ఈ పాదరసం మొట్టమొదట సూక్ష్మజీవులను చేరుతుంది. పాదరసము సూక్ష్మజీవులను చేరుతుంది. లార్వాలను కూడా సూక్ష్మజీవులు లార్వాలను చేరుతుంది. వీటిని చేపలు తింటాయి. ఈ చేపలను మనుషులు తింటే ఈ మనుషుల్లోకి పాదరసం అనేది ప్రవేశిస్తుంది. ఈ విధంగా పాదరసం అనేది సూక్ష్మజీవుల నుండి చేపల నుండి మనుషులకు చేరుతుంది. మనుషులకు చేరిన తర్వాత ఈ పాదరసము మనుషుల్లో రకరకాలైనటువంటి జబ్బులకు కారణమవుతూ ఉంది. ఈ విధంగా ఆహారపు గొలుసు ద్వారా ఒక జీవి నుండి ఇంకొక జీవికి సంబంధాల వల్ల ఏమవుతుందంటే ఒక జీవి నుండి ఇంకొక జీవికి అనర్థాలు కానీ అదేవిధంగా శక్తి కానీ ఆహారం కానీ ఈ విధంగా సరఫరా అవుతూ ఉంది. ఒక జీవికి ఇంకొక జీవికి సంబంధాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనము సహజ వృక్షజాలం గురించి తెలుసుకుందాం. సహజ వృక్షజాలం అంటే సహజంగా పెరిగేటువంటి చెట్లు ఉండేటువంటి ప్రాంతాలు, అడవులు. సహజంగా పెరిగేటువంటి చెట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో సహజంగా అంటే ఎవరి ప్రమేయం లేకుండా వాటంతటికి అవే పెరిగేటువంటి చెట్లు ఉంటాయి. వీటిని సహజ వృక్షజాలం అంటాం. మానవుని యొక్క సంరక్షణ లేకుండా పెరిగేటువంటి చెట్లు ఉంటాయి. వీటిని సహజ వృక్షజాలం అంటాం. ఈ సహజ వృక్షజాలంలో రకరకాలైనటువంటి వృక్షజాలం ఉంది. సతత హరితారణ్యాలు, ఆకురాల్చ అడవులు, టండ్రా భూములు, అదేవిధంగా గడ్డి భూములు, అది శృంగాకారపు అడవులు, ఈ విధంగా రకరకాలైనటువంటి వృక్షజాలం అనేది ఉంది. ఇక్కడ చూడండి, మొట్టమొదట మనము ఉష్ణమండల సతత హరితారణ్యాలను గురించి తెలుసుకుందాం. ఉష్ణమండల సతత హరితారణ్యాలు అనేటివి ఏ ప్రాంతంలో ఉంటాయంటే ఉష్ణమండల ప్రాంతం. ఉష్ణమండల ప్రాంతం ఎక్కడ ఉంది? భూమధ్య రేఖకు ఇరువైపులా ఉంది. భూమధ్య రేఖకు ఇరువైపులా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉష్ణమండల సతత హరితారణ్యాలు పెరుగుతాయి. వీటిని సతత హరితారణ్యాలు అంటున్నాం. అంటే ఈ మొక్కలు ఎప్పటికీ ఆకులను రాల్చవు. ఎందువల్ల అంటే ఇక్కడ వర్షం అనేది ప్రతి సంవత్సరం అధిక వర్షం పడుతుంది, ప్రతిరోజు వర్షం పడుతుంది, నీరు అనేది సమృద్ధిగా లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా లభిస్తూ ఉన్నప్పుడు నీటిని పొదుపు చేయాల్సినటువంటి అవసరం ఈ మొక్కలకు లేదు. నీటిని పొదుపు చేసేటువంటి మొక్కలు మాత్రమే ఆకులను రాలుస్తాయి. ఇక్కడ నీరు అనేది సమృద్ధిగా ఉండడం వల్ల మొక్కలు ఆకులను రాల్చవు. సంవత్సరం పొడవునా హరితంగా ఆకుపచ్చగా ఉంటాయి. అందువల్ల వీటిని సతత హరితారణ్యాలు అంటాం. ఇక్కడ పెరిగేటువంటి ముఖ్యమైనటువంటి వృక్షజాలం ఏంటంటే రోజువుడ్, మహాగని, ఎబోని. రోజువుడ్, మహాగని, ఎబోని అనేటువంటి గట్టి కలపనిచ్చేటువంటి మొక్కలు ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ చూడండి, ఉష్ణమండల ఆకురాల్చ అడవులు. ఉష్ణమండల ఆకురాల్చ అడవులు అనేటివి భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికా ప్రాంతాల్లో కూడా ఇవి ఎక్కువగా ఉన్నాయి. వీటిలో ఉన్నటువంటి సహజ వృక్షజాలం ఏదంటే సాలు, వేప, టేకు, శీసం.
సాలు, వేప, టేకు, సీసం అనేటువంటి గట్టి కలపనిచ్చేటువంటి వృక్షజాలం అనేది ఇందులో ఉంది. ఇక్కడ కోతులు, కొండముచ్చులు, పులులు, సింహాలు, ఏనుగులు అనేటువంటి జంతుజాలం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సమశీతోష్ణ సతత హరిత అడవులు. సమశీతోష్ణ సతత హరిత అడవులు అనేటివి ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అంటే మధ్య అక్షాంశాల తీర ప్రాంతాల్లో ఉంటాయి. మధ్య అక్షాంశాలు అంటే ఇది భూగోళం అనుకోండి. ఈ భూగోళం మధ్యలో భూమధ్య రేఖ ఉంది, ఇక్కడ కర్కట రేఖ ఉంది, ఇక్కడ మకర రేఖ ఉంది. ఇవి మధ్య అక్షాంశాలు. ఈ మధ్య అక్షాంశాలకు తీర ప్రాంతాలు ఉన్నాయి కదా, మధ్య అక్షాంశాలకు తీర ప్రాంతాల్లో ఇవి సతత హరిత సమశీతోష్ణ సతత హరిత అడవులు ఉన్నాయి. సమశీతోష్ణ సతత హరిత అడవులు అనేటివి ఈ ప్రాంతాల్లో మధ్య అక్షాంశాలకు తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఇవి ఉన్నాయి. ఇవి ఆగ్నేయ అమెరికా, దక్షిణ చైనా, ఆగ్నేయ బ్రెజిల్ దేశాల్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వృక్షజాలంలో మొక్కలు ఏంటంటే ఓకు, ఫైను, నీలగిరి అనేటువంటి మొక్కలు ఉంటాయి. నెక్స్ట్ చూడండి, సమశీతోష్ణ ఆకురాల్చ అడవులు. సమశీతోష్ణ ఆకురాల్చ అడవులు అనేటివి ఇవి ఎక్కువగా ఉన్నత అక్షాంశాల్లో ఉంటాయి. ఉన్నత అక్షాంశాలు అంటే ఇవి పై భాగాన ఉన్నటువంటి ఉన్నత అక్షాంశాలు. ఈ ఉన్నత అక్షాంశాల్లో ఉన్నటువంటివి ఏవి? సమశీతోష్ణ ఆకురాల్చ అడవులు సమశీతోష్ణ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఈశాన్య అమెరికా, చైనా, న్యూజిలాండ్, చిలీ, పశ్చిమ యూరోప్ ప్రాంతాల్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వృక్షజాలం ఏంటంటే ఓకు, యాషు, బిర్చ్ అనేటువంటి మొక్కలు ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనము మధ్యధరా వృక్షజాలం గురించి తెలుసుకుందాం. ఈ మధ్యధరా వృక్షజాలం అనేది ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే ఈ భూగోళానికి పడమర నైరుతి ప్రాంతాల్లో ఇది ఎక్కువగా విస్తరించి ఉంది. సమశీతోష్ణ సతత హరితారణ్యాలు, అదేవిధంగా ఆకురాల్చ అడవులు ఇవి తూర్పు ఈశాన్య ప్రాంతంలో ఉంటాయి. అవి తూర్పు ఈశాన్య ప్రాంతంలో ఉంటే ఇవి మధ్యధరా వృక్షజాలం అనేది ఎక్కడ ఉంది అంటే పడమర నైరుతి ప్రాంతాల్లో, ఖండాల యొక్క పడమర నైరుతి ప్రాంతాల్లోను భూగోళం యొక్క పడమర నైరుతి ప్రాంతాల్లో ఇది ఎక్కువగా విస్తరించి ఉంది. ఇక్కడ నైరుతి యూరోపు, ఆఫ్రికా, ఆసియా, అదేవిధంగా అమెరికాలోని కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా, నైరుతి దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మధ్యధరా వృక్షజాలం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మధ్యధరా వృక్షజాలంలో ఉన్నటువంటి సహజ వృక్షజాలం అనేది నశించిపోయింది. దాని స్థానంలో రైతులు ఏం చేస్తున్నారంటే నిమ్మజాతి చెట్లు, అంజూర, ఆలివ్, ద్రాక్ష వంటి తోటలను పెంచుతూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, శృంగాకారపు అడవులు. ఈ శృంగాకారపు అడవులు అనేటివి ఎక్కడ ఉంటాయంటే ఎత్తైనటువంటి కొండల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఉత్తరార్ధ గోళంలో 50 నుంచి 70 అక్షాంశాల మధ్యలో ఎక్కువగా ఇవి ఈ శృంగాకారపు అడవులు ఉంటాయి. ఈ శృంగాకారపు అడవులను ఏమంటామంటే టైగాలు అంటాము. ఇవి ఎత్తైనటువంటి కొండల మీద నివసిస్తూ ఉంటాయి. ఈ ఎత్తైనటువంటి కొండల మీద పెరిగేటువంటి ఈ చెట్లు ఏ విధంగా ఉంటాయంటే మెత్తటి కలపనిచ్చేటువంటి చెట్లు ఉంటాయి. మెత్తటి కలపనిస్తాయి కాబట్టి ఈ చెట్లతో అగ్గిపుల్లలను తయారు చేస్తారు. అదేవిధంగా ప్యాకింగ్ చేసేదానికి ఉపయోగించేటువంటి పెట్టెలను కూడా ఈ వృక్షజాలం నుంచి తయారు చేస్తారు. శృంగాకారపు వృక్షజాలం అంటాం. ఈ శృంగాకారపు వృక్షజాలం అనేటివి మెత్తని కలపనిస్తాయి. ఈ వృక్షజాలంలో ముఖ్యమైనటువంటి చెట్లు ఏమున్నాయంటే చిర్రు, ఫైను, సెడార్. చిర్రు, ఫైన్, సెడార్ అనేటువంటి ముఖ్యమైనటువంటి చెట్లు ఇక్కడ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ శృంగాకారపు అడవుల ప్రాంతంలో సిల్వర్ ఫాక్సు, మింటు, ద్రోప ఎలుగుబంటి అనేటువంటి ముఖ్యమైనటువంటి జంతుజాలాన్ని కూడా మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గడ్డి భూములు. ఈ గడ్డి భూములు అనేటివి 2 రకాలుగా ఉన్నాయి. ఉష్ణమండలపు గడ్డి భూములు, సమశీతోష్ణ గడ్డి భూములు. ఈ గడ్డి భూములు, ఉష్ణమండల గడ్డి భూములు చూసినట్టయితే ఇవి 3 లేదా 4 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే పెరుగుతాయి. ఉష్ణమండల గడ్డి భూములు అంటున్నాం. ఉష్ణమండలం అంటే ఎక్కడ ఉంది? భూమధ్య రేఖ. ఇవి భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ఆఫ్రికాలో ఉన్నటువంటి ఈ గడ్డి భూములను ఏమంటామంటే సవన్నాలు అంటాం. ఆఫ్రికాలో ఉన్నటువంటి గడ్డి భూములను ఏమంటామంటే సవన్నాలు అంటాం. ఇక్కడ ఉష్ణమండల గడ్డి భూముల ప్రాంతంలో ఉన్నటువంటి జంతుజాలంలో ముఖ్యంగా కంచర గాడిద, జిరాఫీ, జింక, చిరుతపులి అనేటువంటి జంతువులు ఉంటాయి. ఇక్కడ సమశీతోష్ణ గడ్డి భూములు. సమశీతోష్ణ గడ్డి భూములు చూసినట్టయితే ఇవి ఎక్కువగా మధ్య అక్షాంశాల దగ్గర ఎక్కువగా ఉంటాయి.
ఖండాల యొక్క లోపలి వైపున కూడా ఈ ఇవి ఎక్కువగా ఉంటాయి. మధ్య అక్షాంశాలు ఖండాల లోపలి వైపున సమశీతోష్ణ గడ్డి భూములు అనేటివి ఎక్కువగా ఉంటాయి. సమశీతోష్ణ గడ్డి భూములను ఏమంటామంటే స్టెప్పీలు అంటాం. సమశీతోష్ణ గడ్డి భూములను స్టెప్పీలు అంటాం. ఇక్కడ ఉన్నటువంటి జంతు జాలంలో అడవి బర్రెలు, దున్నలు, దుప్పి అనేటువంటి ముఖ్యమైనటివి ఉంటాయి. జంతు జాలంలో ముఖ్యమైనటువంటి జంతువులు ఏవంటే అడవి బర్రెలు, దున్నలు, దుప్పి అనేటివి ఉంటాయి. నెక్స్ట్ చూడండి టండ్రా వృక్ష జాలం. టండ్రా వృక్ష జాలం అనేది ఇది ఎక్కువగా ధ్రువ ప్రాంతాల్లో పెరుగుతుంది. ఇక్కడ సహజ వృక్ష జాలం అనేది ఎక్కువగా లేదు. ఇక్కడ మంచుతో కూడుకున్నటువంటి పర్వతాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువగా చిన్న చిన్న నాచు, లీచెను, చిన్న చిన్న పొదలు, నాచు, లీచెను, చిన్న చిన్న పొదలు అనేటువంటివి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇక ఇవి ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఉంటాయంటే ధ్రువ ప్రాంతాల్లో ఉంటాయి. ధ్రువ ప్రాంతాల్లో మంచు పేర్కొన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి యూరోపు, ఆసియా, ఉత్తర అమెరికా ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి జంతుజాలము సీలు, వాల్రస్, మస్క్, ఆక్షన్, ఆర్కటిక్ గుడ్లగూబ, ధ్రువపు ఎలుగుబంటి, ధ్రువపు నక్క అనేటువంటి జంతు జాలంలో ముఖ్యమైనటువంటి జంతువులు ఇక్కడ నివసిస్తూ ఉంటాయి. ఇక్కడ మనము మానవ సమాజం, పర్యావరణం, మానవ సమాజం పర్యావరణం మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం. మొట్టమొదట మానవ సమాజం అనేది రాతి పనిముట్లు, చెక్కతో తయారు చేసినటువంటి ఆయుధాలను ఉపయోగించి జంతువులను వేటాడడం ఆది మానవుడు చేసేవాడు. ఇక్కడ రాతి పనిముట్లు, చెక్కతో చేసినటువంటి ఆయుధాలను ఉపయోగించి జంతువులను వేటాడి వాటిని కాల్చుకొని తినేవాడు. మొట్టమొదట మానవుడు ఉపయోగించినటువంటి శక్తి వనరు ఏది అంటే నిప్పు. ఈ నిప్పు ద్వారా మంటను మండించడం ద్వారా అడవి జంతువులను కాల్చుకొని తినేవాడు. ఈ విధంగా ఆది మానవుని యొక్క జీవనం అనేది సాగేది. అయితే ప్రస్తుత మానవుడు ఆధునిక యుగంలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. అదేవిధంగా పరిశ్రమలు, లోహాలను ఉపయోగించి వివిధ రకాలైనటువంటి పనిముట్లను తయారు చేయడం జరిగింది, యంత్రాలను తయారు చేయడం జరిగింది. ఈ యంత్రాలను ఫ్యాక్టరీలో ఉపయోగించారు. ఈ విధంగా ఆధునిక యుగంలో, ఆధునిక జీవనంలో ఏం జరిగింది అంటే యంత్రాల నుంచి, పరిశ్రమల నుంచి, అదేవిధంగా ఈ వ్యవసాయంలో ఉపయోగించేటువంటి వివిధ రకాలైనటువంటి ఫర్టిలైజర్స్ వల్ల వాతావరణ కాలుష్యం, పర్యావరణం మీద దాని యొక్క ప్రభావం అనేది పడడం జరిగింది. మానవ సమాజం ఎప్పుడైతే జనాభా అనేది పెరుగుతూ వచ్చిందో ఈ జనాభా పెరిగే కొలది ఈ పర్యావరణ అంశాల మీద అనేక ప్రభావాన్ని చూపించింది. వాటి యొక్క జనాభా పెరుగుదల అనేది, ఒత్తిడి అనేది ఇక్కడ భూమి మీద ఉండేటువంటి వనరులను కలుషితం చేసింది, పర్యావరణాన్ని పాడు చేసింది, కాలుష్యానికి గురి చేసింది. ఇక్కడ చూడండి, క్రీస్తు పూర్వము 10,000 సంవత్సరాల కిందట జనాభా ఎంత ఉంది అంటే 40 లక్షలు మాత్రమే ఉంది. అంటే ప్రపంచ జనాభా క్రీస్తు పూర్వము 10,000 సంవత్సరాల క్రితము 40 లక్షలు మాత్రమే ఉంది. ఈ 40 లక్షలు ఉన్నటువంటి జనాభా ఏం జరిగిందంటే కొత్త ప్రాంతాల అన్వేషణ చేసి ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి పనులు చేసి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరులను ఉపయోగించడం మొదలు పెట్టారు. తర్వాత 1750 సంవత్సరంలో ప్రపంచ జనాభా చూసినట్టయితే 50 కోట్లకు చేరింది. 19వ శతాబ్దంలో 100 కోట్లు ఉన్నటువంటి జనాభా ఏమైందంటే 1950 సంవత్సరానికి వచ్చేసరికి 250 కోట్లు అయింది. 250 కోట్లు. అదేవిధంగా 2010 సంవత్సరానికి ఇది 700 కోట్లకు పెరిగింది జనాభా, 700 కోట్లకు. 2100 సంవత్సరానికి 1000 కోట్లు పెరుగుతుందని అంచనా వేయడం జరిగింది. 1000 కోట్లకు పెరుగుతుందని అంచనా వేయడం జరిగింది. ఈ విధంగా జనాభా పెరుగుదల వల్ల పర్యావరణం మీద దాని యొక్క ప్రభావం అనేది పడి వాతావరణ కాలుష్యానికి దారి తీసింది. పెరుగుతున్నటువంటి ఈ జనాభా వనరులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇక్కడ పర్యావరణం అనేది కాలుష్యమైంది. ఈ పర్యావరణంలో ఎలాంటి అంశాలు ఉన్నాయంటే భూ కాలుష్యం జరిగింది, అదేవిధంగా వాతావరణ కాలుష్యం జరిగింది, నీటి కాలుష్యం జరిగింది. ఎక్కువగా ఇక్కడ శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తూ వచ్చారు. శిలాజ ఇంధనాలు. ఈ శిలాజ ఇంధనాలను ఉపయోగించడం వల్ల బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, అదేవిధంగా నైట్రోజన్ డైఆక్సైడ్, ఈ విధంగా ముఖ్యమైనటువంటి వాయువులు శిలాజ ఇంధనాల వల్ల బొగ్గు పులుసు వాయువు,
సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అనేటువంటి వాయువులు విడుదల కావడం జరిగింది. ఇక్కడ కార్బన్ డయాక్సైడ్, ఈ కార్బన్ డయాక్సైడ్ వల్ల ఏం జరిగింది అంటే భూగోళం వేడెక్కడం మొదలైంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్, హరిత గృహ ప్రభావము అంటాం. గ్లోబల్ వార్మింగ్, దీన్నే తెలుగులో ఏమంటామంటే హరిత గృహ ప్రభావం. హరిత గృహ ప్రభావం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, దీన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. ఇక్కడ వాతావరణంలో పెరుగుతున్నటువంటి బొగ్గు పులుసు వాయువు, ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది ఏం చేస్తుందంటే సూర్యరశ్మిలో ఉన్నటువంటి వేడిని గ్రహించి ఈ వేడిని త్వరగా కోల్పోదది. దీనివల్ల ఏమవుతుందంటే భూగోళం మీద ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఈ విధంగా భూగోళం మీద ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఏమంటామంటే గ్లోబల్ వార్మింగ్ అంటాం. దీన్నే హరిత గృహ ప్రభావం అంటాం. దీన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. ఇక్కడ ఫ్యాక్టరీల నుంచి, పరిశ్రమల నుంచి వచ్చినటువంటి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అనేటువంటి వాయువులు ఉన్నాయి. ఈ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అనేవి నీటి ఆవిరి ఉంది కదా, నీటి ఆవిరిలో ఉన్నటువంటి నీటితో చర్య పొంది ఏం జరుగుతుంది అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లము, నత్రిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లము, నత్రిక్ ఆమ్లం అనేటువంటి ముఖ్యమైనటువంటి ఆమ్లాలు వాతావరణంలో ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడడం వల్ల ఏమవుతాయంటే ఈ వర్షపు నీటి బిందువులతో పాటు ఈ నత్రిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లము, ఈ రెండు వర్షపు నీటి బిందువులతో పాటు కిందికి పడతాయి. వీటిని ఏమంటామంటే ఆమ్ల వర్షాలు అంటాం. ఆమ్ల వర్షాలు, యాసిడ్ రెయిన్స్, ఆమ్ల వర్షాలు లేదా యాసిడ్ రెయిన్స్ అంటాం. ఆమ్ల వర్షాలు లేదా యాసిడ్ రెయిన్స్ ఏ విధంగా ఏర్పడతాయంటే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఈ రెండు నీటి ఆవిరిలో ఉన్నటువంటి నీటితో చర్య పొందడం వల్ల సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం ఏర్పడి ఈ వర్షపు నీటి బిందువులతో పాటు భూమిపైకి చేరుతాయి. ఈ విధంగా ఆమ్ల వర్షాలు పడడం వల్ల ఏమవుతాయంటే పంటలు నాశనం అవుతాయి. అదేవిధంగా జంతువులకు, మానవులకు అనేక రకాలైనటువంటి చర్మాలకు సంబంధించినటువంటి అలర్జీలు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటిని ఆమ్ల వర్షాలు అంటాం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అయితేనే, ఆమ్ల వర్షాలు అయితేనేమి, ఇవన్నీ వాయు కాలుష్యం, వాతావరణ కాలుష్యం వల్ల, పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు. అదేవిధంగా ఇక్కడ ఉంది కదా హరిత గృహ ప్రభావం వల్ల ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచు కరిగి ప్రతి సంవత్సరము, ప్రతి ఏటా సముద్రం యొక్క నీటి మట్టం పెరుగుతూ ఉంది. సముద్రాల్లో ఉన్నటువంటి ద్వీపాలు మునిగిపోతూ ఉన్నాయి. మంచు కరగడం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ ఉష్ణోగ్రత పెరగడం వల్ల మంచు కరుగుతుంది. మంచు కరగడం వల్ల సముద్రాల యొక్క నీటి మట్టం పెరుగుతుంది. ఈ విధంగా పెరగడం వల్ల సముద్రాల్లో ఉన్నటువంటి ద్వీపాలు అనేటివి మునిగిపోతూ ఉన్నాయి. ఏటా ఇక్కడ తీర ప్రాంతం అనేది తగ్గిపోతూ ఉంది. ఈ విధమైనటువంటి ప్రభావాలు కాలుష్యం వల్ల వస్తాయి. హరిత గృహ ప్రభావాన్ని గుర్తించినటువంటి ఐక్యరాజ్య సమితి దాన్ని తగ్గించడం కోసం క్యోటో అనేటువంటి నగరంలో క్యోటో ప్రోటోకాల్ అనేటువంటి ఒప్పందాన్ని కుదిర్చింది. అనేక దేశాలు ఈ క్యోటో ప్రోటోకాల్ మీద సంతకం చేయడం జరిగింది. ఇక్కడ 1997లో క్యోటో ప్రోటోకాల్ ఎప్పుడు జరిగిందంటే ఇది 1997 డిసెంబర్లో జరిగింది. 1997 డిసెంబర్లో క్యోటో ప్రోటోకాల్ అనేటువంటి ఒప్పందము ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో క్యోటో అనేటువంటి నగరంలో జరిగింది. అనేక దేశాలు దీనికి హాజరై క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం మీద సంతకాలు చేయడం జరిగింది. దీని ప్రకారము 2012 సంవత్సరానికి ఏం నిర్ణయించారంటే హరిత గృహ వాయువులను 5.2కు పరిమితం చేయాలి. 5.2 కంటే ఎక్కువగా పెరగరాదు అని దీంట్లో నిర్ణయించడం జరిగింది. క్యోటో ప్రోటోకాల్ అనేది 1997 డిసెంబర్లో క్యోటో అనేటువంటి నగరంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో ఏం నిర్ణయాలు తీసుకున్నారంటే 2008-2012 సంవత్సరం మధ్య కాలంలో 2012కు ఈ హరిత గృహ వాయువులను 5.2కు పరిమితం చేయాలని నిర్ణయించడం జరిగింది.
నెక్స్ట్ ఇప్పుడు మనము కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, జీవులలో శక్తి ప్రసరణ దేని ద్వారా జరుగుతుంది అంటే ఆహారపు గొలుసు ద్వారా జరుగుతుంది. జీవుల్లో శక్తి అనేది ఒక జీవి నుండి ఇంకొక జీవికి ఆహారపు గొలుసు ద్వారా ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఒక జీవి చనిపోతే దానిపై ఆధారపడినటువంటి జీవులు అంతరించిపోవడం అనేది దేనికి దారితీస్తుంది అంటే జీవావరణ సంక్షోభం. ఒక జీవి చనిపోతే దాని మీద ఆధారపడి ఉన్నటువంటి జీవులు కూడా చనిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకు జంతువుల యొక్క కళేబరాల్లో డైక్లోఫినాక్ అనేటువంటి మందు ఉండడం వల్ల రాబందులు చనిపోయాయి. ఇక్కడ చూడండి, ఆహారపు గొలుసు ఏ జీవులతో మొదలవుతుంది? ఆహారపు గొలుసు అనేది ఏ జీవులతో మొదలవుతుంది అంటే మొక్కలను ఇతర జంతువులు తినడం, వీటిని వేరే జంతువులు తినడం, దీని నుంచి విచ్ఛిన్నకారులు చిట్ట చివర ఉంటాయి. మొక్కలు ఉత్పత్తిదారుల తర్వాత శాకాహారుల తర్వాత మాంసాహారులు చనిపోయిన తర్వాత ఇక్కడ విచ్ఛిన్నకారులు అనేవి చిట్ట చివరిగా ఉంటాయి. ఆహారపు గొలుసు వేటితో మొదలవుతుంది అంటే మొక్కలు ఉత్పత్తిదారులతో మొదలవుతుంది. నెక్స్ట్ చూడండి, రాబందులు ఏ మందు గల కళేబరాలను తినడం వల్ల చనిపోయాయి అంటే డైక్లోఫినాక్ అనేటువంటి మందు. కళేబరాల్లో డైక్లోఫినాక్ అనేటువంటి మందు ఎక్కువగా ఉండడం వల్ల రాబందుల యొక్క కిడ్నీలు చెడిపోయి అవి వారం 10 రోజుల్లోనే చనిపోవడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఉష్ణమండల సతత హరిత అడవుల్లో ముఖ్యమైనటువంటి వృక్షజాలం ఏది? ఏ రోజ్వుడ్, బి ఎబోని, సి మహాగని, డి పైవెన్ని. దీనికి ఆన్సర్ ఏదంటే డి పైవెన్ని. ఇక్కడ ఉష్ణమండల సతత హరితారణ్య అడవుల్లో రోజ్వుడ్, ఎబోని, మహాగని అనేటువంటి చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీనికి డి పైవెన్ని అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఉష్ణమండల ఆకురాల్చ అడవులు అధికంగా ఎక్కడ ఉంటాయి? ఉష్ణమండల ఆకురాల్చ అడవులు అధికంగా ఎక్కడ ఉంటాయి అంటే ఏ ఉత్తర ఆస్ట్రేలియా, బి మధ్య అమెరికా, సి భారతదేశం, డి పైవెన్ని. ఇక్కడ డి పైవెన్ని అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందువల్ల అంటే ఇక్కడ ఉష్ణమండల ఆకురాల్చ అడవులు అనేటివి భారతదేశంలో అధిక భాగంలో ఉంటాయి, అదేవిధంగా ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాలో కూడా ఉంటాయి కాబట్టి డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఉష్ణమండల ఆకురాల్చ అడవుల్లో ఎక్కువగా ఉండేటువంటి వృక్షజాలం ఏది? ఉష్ణమండల ఆకురాల్చ అడవుల్లో ఉండేటువంటి వృక్షజాలం ఏది అంటే ఏ సాల్, బి టేకు, సి వేప, శీషం, డి పైవెన్ని. ఇవన్నీ ఉష్ణమండల ఆకురాల్చ అడవుల్లో సాలు, టేకు, వేప, శీషం అనేటువంటి మొక్కలు ఉంటాయి కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, మధ్య అక్షాంశాల తీర ప్రాంతంలో ఆగ్నేయ అమెరికా, బ్రెజిల్, దక్షిణ చైనాల్లో గల వృక్షజాలం ఏది? ఏ ఉష్ణమండల సతత హరిత అడవులు, బి సమశీతోష్ణ సతత హరిత అడవులు, సి గడ్డి భూములు, డి టండ్రాలు. ఇక్కడ ఉండేటువంటి సహజ వృక్షజాలం ఏదంటే సమశీతోష్ణ సతత హరిత అడవులు. సమశీతోష్ణ సతత హరిత అడవులు అనేటివి ఎక్కువగా అక్షాంశాల మధ్య అక్షాంశాలు ఉంటాయి కదా, ఈ మధ్య అక్షాంశాలకు తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఆగ్నేయ అమెరికా, బ్రెజిల్, దక్షిణ చైనాల్లో ఈ సమశీతోష్ణ సతత హరిత అడవులు అనేటివి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనము మరికొన్ని ప్రశ్నలు పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, ఖండాల పడమర నైరుతి అంచుల్లో గల సహజ వృక్షజాలం ఏది అంటే ఏ సతత హరిత అడవులు, బి ఆకురాల్చ అడవులు, సి మధ్యధరా వృక్షజాలం, డి పైవెన్ని. ఇక్కడ ఖండాల యొక్క పడమర నైరుతి ప్రాంతంలో ఎక్కువగా ఉండేటువంటి వృక్షజాలం ఏదంటే మధ్యధరా వృక్షజాలం కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఖండాల యొక్క తూర్పు ఈశాన్య అంచుల్లో గల సహజ వృక్షజాలం ఏది? ఏ సమశీతోష్ణ సతత హరిత అడవులు, బి సమశీతోష్ణ ఆకురాల్చ అడవులు, సి మధ్యధరా వృక్షజాలం, డి ఏ మరియు బి. ఇక్కడ ఖండాల యొక్క తూర్పు ఈశాన్య ప్రాంతంలో ఎక్కువగా ఉండేటువంటి అంటే సమశీతోష్ణ సతత హరిత అడవులు, సమశీతోష్ణ ఆకురాల్చ అడవులు కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ మరియు బి అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, శృంగాకారపు అడవులు, వీటినే టైగాలు అంటాం. ఇవి ఏ అక్షాంశాల మధ్య ఉంటాయి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ చూడండి, శృంగాకారపు అడవుల్లో ఇక్కడ ఏ ఉత్తరార్ధగోళం 50 నుంచి 70 అక్షాంశాల మధ్యలో, బి దక్షిణార్ధగోళం 50 నుంచి 70 అక్షాంశాల మధ్యలో, సి ఉత్తరార్ధగోళం 50 నుంచి 80 అక్షాంశాల మధ్యలో, డి ఏవి కాదు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ శృంగాకార అడవులు టైగాలు అనేటివి ఎక్కువగా ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి 50 నుంచి 70 అక్షాంశాల మధ్యలో ఎక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, చెర్రు, ఫైను, సెడార్ వంటి మెత్తటి కలపనిచ్చేటువంటి చెట్లు ఉండేటువంటి అడవులు ఏవి?
ఇక్కడ ఏ సతతహరిత అడవులు, బి ఆకురాల్చ అడవులు, సి టైగాలు, డి పైవన్నీ. మెత్తటి కలపనిచ్చేటువంటి చిర్రు, సెడారు, ఫైన్ అనేటువంటి మొక్కలు ఎక్కువగా టైగాల్లో ఉంటాయి. టైగాల్ని ఏమంటామంటే శృంగాకార అడవులు అంటాం. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, సతత హరిత అడవులు, ఆకురాల్చ అడవులు, వీటిలో గట్టి కలపనిచ్చేటువంటి మొక్కలు ఉంటాయి. గట్టి కలపనిచ్చేటువంటి మొక్కలు ఏ అడవుల్లో ఉంటాయి అంటే సతత హరిత అడవులు, ఆకురాల్చ అడవులు. మెత్తటి కలపనిచ్చేటువంటి చెట్లు ఎక్కడ ఉంటాయంటే శృంగాకార అడవులు, టైగాల్లో ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఆఫ్రికాలో ఉష్ణమండల గడ్డి భూములు ఏవి? ఆఫ్రికాలో ఉన్నటువంటి ఉష్ణమండల గడ్డి భూములను ఏమంటామంటే సవన్నాలు అంటాం. నెక్స్ట్ చూడండి, సమశీతోష్ణ గడ్డి భూములను ఏమని పిలుస్తారు? సమశీతోష్ణ గడ్డి భూములను స్టెప్పీలు అని పిలుస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మనము మరికొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, శృంగాకార అడవుల్లో పెరిగేటువంటి చెట్లు ఏవి? ఏ చిర్, బి ఫైన్, సి సెడార్, డి పైవెన్ని. దీనికి ఆన్సర్ ఏదంటే డి పైవెన్ని. ఇక్కడ శృంగాకార అడవుల్లో ఈ 3 రకాలైనటువంటి చెట్లు పెరుగుతాయి: చిర్రు, ఫైన్ చెట్లు, సెడార్ చెట్లు. కాబట్టి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ ప్రశ్న చూడండి, పొడిగా ఉండేటువంటి ఉష్ణమండల ఎడారుల్లో పెరిగేవి ఏవి? పొడిగా ఉండేటువంటి ఉష్ణమండల ఎడారుల్లో పెరిగేవి ఏవి? ఏ శృంగాకార అడవులు, బి టండ్రాలు, సి గడ్డి భూములు, డి ముళ్ళ పొదలు. ఇక్కడ ముళ్ళ పొదలు అనేటివి ఎడారుల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఎందువల్ల అంటే ఎడారుల్లో వర్షాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సంవత్సర వర్షపాతం అనేది అల్పంగా ఉంటుంది. కాబట్టి నీరు దొరకడం అనేది చాలా కష్టం. అక్కడ ఉండేటువంటి మొక్కలు నీటిని ఆదా చేయడం కోసం ఏం చేస్తాయంటే ముళ్ళను ఏర్పాటు చేసుకుంటాయి. ఆకులు కూడా చిన్న చిన్నవిగా ఉంటాయి, ముళ్ళను ఏర్పాటు చేసుకుంటాయి. అందుకే వీటిని ఏమంటామంటే ముళ్ళ పొదలు అంటాం. కాబట్టి డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, నాచు, లిచెన్, చిన్న చిన్న పొదల వంటివి పెరిగేటువంటి ప్రాంతం ఏది? ఏ శృంగాకార అడవులు, బి గడ్డి భూములు, సి టండ్రాలు, డి ఎడారులు. ఇక్కడ నాచు వంటి మొక్కలు, లిచెన్, అదేవిధంగా చిన్న చిన్న పొదల వంటివి పెరిగేటువంటివి ఏవంటే టండ్రాలు. టండ్రా ప్రాంతంలో సహజ వృక్షజాల ఉండదు. ఎందువల్ల అంటే అక్కడ ఆ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న నాచు మొక్కలు, లిచెన్ మొక్కలు పెరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్న పొదల వంటివి పెరుగుతాయి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 19వ శతాబ్దంలో 100 కోట్లు గల ప్రపంచ జనాభా 1950 నాటికి ఎంతకు చేరుకుంది? ఏ 250 కోట్లు, బి 350 కోట్లు, సి 700 కోట్లు, డి 1000 కోట్లు. ఇక్కడ ప్రపంచ జనాభా అనేది 19వ శతాబ్దంలో 100 కోట్లు ఉండేది. అది 1950 నాటికి ఎంతకు చేరుకుంది అంటే 250 కోట్లకు చేరుకుంది. కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఆమ్ల వర్షాలకు కారణమైనటువంటి వాయువులు ఏవి? ఆమ్ల వర్షాలకు కారణమైనటువంటి వాయువులు ఏవి? ఏ సల్ఫర్ డయాక్సైడ్, బి నైట్రోజన్ డయాక్సైడ్, సి పైరెండు, డి ఏది కాదు. ఇక్కడ ఆన్సర్ ఏదంటే సి పైరెండు. ఎందువల్ల అంటే ఆమ్ల వర్షాలకు కారణమయ్యేటువంటి వాయువులు సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ అనేది నీటి ఆవిరితో చర్య పొంది సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఇస్తుంది. నైట్రోజన్ డయాక్సైడ్ అనేది నీటితో చర్య పొంది నైట్రిక్ యాసిడ్, నత్రిక్ ఆమ్లం అనేది ఇస్తుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఆమ్లాలు వర్షపు నీటి బిందువులతో పాటు కిందికి వస్తాయి. దీన్నే ఆమ్ల వర్షాలు అంటాం. ఆమ్ల వర్షాలకు కారణమైనటువంటి వాయువులు ఏవి అంటే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. కాబట్టి సి పైరెండు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, హరిత గృహ ప్రభావానికి కారణమైనటువంటి ప్రధానమైనటువంటి వాయువులు ఏవి? గ్లోబల్ వార్మింగ్ అంటాం, దీన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. దీనికి కారణమైనటువంటి వాయువులు ఏవి? ఏ కార్బన్ డయాక్సైడ్, బి మీథేన్, సి పైరెండు, డి ఏది కాదు. గ్లోబల్ వార్మింగ్ కు కారణమైనటువంటి ప్రధాన వాయువు బొగ్గు పులుసు వాయువు. దీన్నే కార్బన్ డయాక్సైడ్ అంటాం. ఇటీవల శాస్త్రవేత్తలు ఏం నిరూపించారంటే మీథేన్ అనేటువంటి వాయువు కూడా గ్లోబల్ వార్మింగ్ కు ఎక్కువగా కారణమవుతుంది అని కనుక్కోవడం జరిగింది. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్, పైరెండు అనేది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 1997 డిసెంబర్లో క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం ప్రకారం ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? 1997 డిసెంబర్లో జరిగినటువంటి క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే హరిత గృహ వాయువులను 5.2 కన్నా తక్కువకు పరిమితం చేయడం. హరిత గృహ వాయువులు ఉన్నాయి కదా,
హరితగృహ వాయువులు అంటే భూగోళాన్ని వేడెక్కించేటువంటి వాయువులు. ఈ వాయువుల యొక్క పరిమాణాన్ని 5.2కు తగ్గించడం అనేది క్యోటో ప్రోటోకాల్ యొక్క ప్రధాన ఉద్దేశం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.